నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓవైపు రాష్ట్రంలో వరదల చుట్టూ పరస్పర విమర్శలు చేసుకుంటూనే మరోవైపు అరెస్టుల చుట్టూ సవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. గుంటూరు జైల్లో నందిగం సురేష్ను పరామర్శించిన మాజీ సీఎం జగన్ అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. తుఫాను వస్తుందని ముందే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని, ఫలితంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న జగన్ తమకు టైం వస్తుందని, అప్పుడు జైల్లో ఉండేందుకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. కాగా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తప్పు చేసిన వారికి శిక్ష అనుభవించక తప్పదంటోంది. మొత్తంగా అరెస్టులు, వరద రాజకీయాలతో హీటెక్కిన ఆంధ్రలో డైలాగ్ వార్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలు, మొన్నటి వరకు వరదలతో అతలాకుతలమైపోయినటువంటి రాష్ట్రం, బీభత్సమైనటువంటి వర్షాలు, ఏ విధంగా జలదిగ్బంధంలో చిక్కుందో చూసాం. ఈ నేపథ్యంలో అది కొంచెం సద్దుమణిగిందో లేదో ఇక్కడ వరద రాజకీయం మొదలైంది. అలాగే దీనికి సంబంధించి కక్ష సాధింపు పాలన ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది అనేటువంటి ఒక కామెంట్ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా పాలన గాడి తప్పిందా? అసలు ఆంధ్రప్రదేశ్లో పాలన అనేది లేదా? ఒకవేళ లేకపోతే ఉన్నటువంటి బాధితులను కావచ్చు, ఇతరత్ర వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహార ప్యాకెట్లు అందించి కానీ, లేకపోతే ఇతరత్ర ఇళ్లన్నింటినీ కూడా శుభ్రం చేయించింది ఎవరు? పరిపాలన సజావుగా సాగకపోతే. ప్రకాశం బ్యారేజీ గేట్లకు సంబంధించి కూడా, అక్కడ బోట్లు ఢీకొన్నటువంటి ఘటనకు సంబంధించి కూడా జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి తీరు మాత్రం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది అనేటువంటి కామెంట్స్. అలాగే ఆ స్థాయిలో విమర్శించాల్సినటువంటి అవసరం లేదు, నిజంగా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే వారు అటువంటి కామెంట్స్ చేశారు అనేటువంటి మాట. నిజంగా రెడ్ బుక్ పాలన ఒకవేళ కానీ నిజంగా అమలు చేసి ఉంటే వైసీపీ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా బయట ఉండేటువంటి పరిస్థితి లేదు, ప్రతి ఒక్కరూ కూడా జైల్లోనే ఉంటారు అని టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, గతంలోనే లోకేష్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రెడ్ బుక్ పాలన అనేది లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రెడ్ బుక్ అనేది మొదటి పేజీలో రాసినటువంటి లిస్ట్ తీస్తేనే చాలామంది లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. రెడ్ బుక్ పాలన అనేది ఇక్కడ నడవట్లేదు, చట్టం పనిచేస్తేనే ఈ విధంగా ఉంది. సో దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో మీరే చూడాలి అనేటువంటి మాట అయితే అన్నారు. చూద్దాం అసలు నిజంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించినటువంటి స్థాయిలో, లేకపోతే వారు అన్నటువంటి స్థాయిలో తీవ్రత ఉందా, నిజంగా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, పార్టీలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కొమ్మూరి కనకరావు గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బోళ్ల సతీష్ బాబు గారు, టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కనకరావు గారు నమస్తే. నమస్కారం అండి. విమర్శించినటువంటి వాటికి ఒక వ్యాలిడిటీ కానీ, లేకపోతే ఒక అర్థవంతమైనటువంటి విమర్శలు చేస్తే బాగుంటుంది కానీ, ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా మీడియాతో మాట్లాడిన ప్రతిసారి కూడా వారి నోట్లోంచి తప్పులు దొర్లుతున్నాయి. ఎందుకు ఆ విధంగా మాట్లాడతారు? అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది, ఎవరో పేపర్ మీద రాసి ఇచ్చినటువంటి దాన్ని వారు ఎందుకు మాట్లాడతారని టీడీపీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పరిపాలనకు సంబంధించి కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే గతంలో టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి జరుగుతున్న కేసు విచారణ, వాటి తీవ్రత, వీటన్నిటి గురించి కూడా వారు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు దాంట్లో నిజం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తోంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, ఒకటి, ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కొడుకు లోకేష్ గారు చెబుతున్నారు మొదటి నుంచి, మేము రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పేసాను. రెడ్ బుక్ అంటే ఏంటో అర్థం కావట్లేదు. జనరల్ గా మేము రాజ్యాంగ ప్రకారం ముందుకెళ్తా ఉంటారు కదా, రెడ్ బుక్ ప్రకారం ముందుకెళ్తామని చెప్పడం ఇప్పుడే కొత్తగా వస్తా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో నందిగం సురేష్ గారు పరామర్శకెళ్ళినప్పుడు మాట్లాడారు, తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి 3 నెలలు అయిపోయినప్పుడు కూడా ఇప్పటికీ వాళ్ళు చేసిన మొత్తం ఏదైతే వాళ్ళు ప్రజలకి హామీ ఇచ్చారో సూపర్ 6 అమలు చేయడంలో వాళ్ళు చేతగాక వచ్చాడు మాట నిలుపుకోలేక ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ కి తెరలేపిన క్రమంలోనే దాడులు, భౌతిక దాడులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పట్టడం వల్లనే ఈ రోజు మొత్తం కూడా ఒక సంఘ విద్రోహ చర్యలకి పాల్పడుతున్న నేపథ్యంలోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అందుట్లో ఎలాంటి తప్పు లేదు. వాస్తవానికి
వాళ్ళు మొదటి నుంచి అన్నారు, అంటున్న తప్పగా చేసుకుంటూ వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే జగన్ గారు మాట అలాంటి తప్పు లేదు, అది వాస్తవం, ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. అందువల్ల దీంట్లో ఈరోజు జగన్ గారు మాట్లాడిన మాటలు 100% వాస్తవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే దానికి సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు అనుకుంటే వారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఆ స్థాయిలో తీవ్రత ఉన్నటువంటి విజువల్స్ ఉన్నప్పటికీ కూడా ఏదో 4 రాళ్లు పడ్డాయనేటువంటి ఒక కామెంట్ చేశారు. అలాగే రెడ్ బుక్ పాలన అని, బోట్ల విషయంలో కూడా ఎవరు వచ్చి క్లెయిమ్ చేసుకోకపోవడం, లేకపోతే ఇతరత్ర విచారణ జరిపినటువంటి విధానాన్ని కూడా వారు తప్పు పట్టారు అనేటువంటి కొన్ని కామెంట్స్, దీన్ని ఎలా చూడాలి? వాస్తవాన్ని ఇప్పుడు టీడీపీ కార్యాలయం మీద దాడి ఇప్పుడు కాదు, అది దాదాపు 3 సంవత్సరాల వారు అన్నట్టుగా 4 రాళ్లే పడ్డాయా లేకపోతే మొత్తం కంప్లీట్ గా తెలిసింది. ఇక్కడ విషయం జరిగినటువంటి సంఘటన 4 సంవత్సరాల పైన అవుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఈ రోజు ఎవరో తప్పుడు సాక్ష్యాలు తీసుకొని ఒక చిన్న విషయాలు పార్టీ మీద దాడి జరిగినప్పుడు ఆనాటి విజువల్స్ ఉంటే ఆ రోజు సంఘటన ఆధారాలు ఉన్న క్రమంలో ఆ రోజు కొంతమందిని అరెస్ట్ చేసి పార్టీ నోటీసులు ఇచ్చి వాళ్ళని బెయిల్ ఇచ్చి పంపిన దాఖలాలు ఉన్నాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో టీడీపీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మొత్తం కూడా మార్చేసి వాళ్ళకి అనుకూల సాక్ష్యాల మొత్తాన్ని క్రియేట్ చేసుకొని ఈ రోజు 307 లాంటి సెక్షన్లు పెట్టేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈ రోజు ఉద్దేశపూర్వకంగానే పోలీసు వ్యవహరిస్తా ఉంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్ మేరకు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నటువంటి దాంట్లోనే ఈ రోజు కనకరావు గారు మీ ఆడియో ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. బాగానే ఉంది, ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి కిందికి చూసి మాట్లాడండి మీరు ప్లీజ్, దయచేసి ఆడియో రావట్లేదు ప్లీజ్. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు దీన్ని కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద పరుకెళ్ళి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళ దెబ్బతీయటం కూడా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు కేసు మేము భావిస్తా ఉన్నాం. అదే క్రమంలో ఏంటంటే ఈరోజు విజయవాడలో ఏటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వం ఆదుకోవటంలో, ప్రభుత్వం దాని సంబంధించి పునరావాస చర్యలు చేపట్టడంలో కావచ్చు, అదే క్రమంలో ముందస్తు చర్యలు తీసుకుపోవడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైనటువంటి క్రమంలో భాగంగానే దాని మాటలో 100% వాస్తవం, దీంట్లో ఎలాంటి తప్పు లేదు. రైట్, మాట్లాడదాం మీకు దీనికి సంబంధించి. రైట్, ఇక బోళ్ళ సతీష్ బాబు గారు టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ బాబు గారు నమస్తే. సతీష్ బాబు గారు వినిపిస్తుందా? నమస్తే మురళి గారు. నమస్తే అండి. చేసినటువంటి కామెంట్స్ బయటకు వచ్చి 3 విషయాల మీద ప్రధానంగా వారు చేసినటువంటి రెడ్ బుక్ సంబంధించి, గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి, ఇతరత్ర కక్ష సాధింపు పాలన, అసలు రాష్ట్రంలో పాలన ఉందా, తన ఇల్లు మునగకుండా ఉండటానికి కంప్లీట్గా బెజవాడ నగరాన్నే ముంచేసినటువంటి పరిస్థితి ఉంది, ఎవరు కూడా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి అందరూ కూడా అనేటువంటి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు వారు. అంటే కంప్లీట్గా సాక్ష్యాధారాలతో సహా ఇలా కాదని చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా కామెంట్ చేస్తున్నారని టీడీపీ చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, నిజంగా ప్రజలు బిలీవ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? వారు చెప్తున్నట్టుగా నిజంగా రెడ్ బుక్ పాలన అనేది నడుస్తోందా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటాయి? మురళి గారు, ముందుగా మీకు స్వతంత్ర న్యూస్ వీక్షకులకి, అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వాళ్ళ మిత్రుడు, వాళ్ళ క్రైమ్ పార్ట్నర్ నందిగం సురేష్ గారిని పరామర్శించి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే రెడ్ బుక్ అనే దాని గురించి, అది ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు రెడ్ బుక్ మాట ఎత్తట్లేదు. లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర సందర్భంలో ఆ రోజున ఎదురైన పరిస్థితులు, కనీసం ఆయన పాదయాత్రలో ప్రజలను పలకరించనివ్వకుండా, ఎక్కడైనా మీటింగ్లు మాట్లాడుతుంటే అడ్డుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ వ్యవహరించిన అధికారులు, ఆ పాదయాత్ర సందర్భంలో ప్రజలు ఎవరెవరైతే అధికారులు లేకపోతే అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరైతే దురాగతాలకు పాల్పడుతున్నారో, దుర్మార్గాలకు పాల్పడుతున్నారో, వాళ్ళ మీద ప్రజలు చేసిన ఫిర్యాదుల మేరకు లోకేష్ బాబు గారు మేము ఒక రెడ్ బుక్ ని తయారు చేస్తున్నాం, ఈ దుర్మార్గపు పరిపాలన చేస్తున్న ప్రజాప్రతినిధుల విషయంలో కానీ, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల విషయంలో కానీ చర్యలు తీసుకుంటాము, దానికోసం ఈ రెడ్ బుక్ ని అమలు చేస్తున్నాము అని చెప్పిన మాట అయితే వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీ
ఆధ్వర్యంలోని కూటమి ఎప్పుడైతే భారీ మెజార్టీతో దాదాపు 164 సీట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా విధానం, మా వైఖరి, రెడ్ బుక్ విషయంలో మా మీనింగ్ కూడా చాలా స్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఏం చెప్పారు? రెడ్ లో మా ఎబ్రివేషన్ మార్చేది. ఆర్ అంటే రీకన్స్ట్రక్షన్, ఈ అంటే ఎంపవర్మెంట్, డి అంటే డెవలప్మెంట్. మా రెడ్ బుక్ మీనింగ్ ఇది అని చెప్పి చాలా స్పష్టంగా సతీష్ బాబు గారు ప్లీజ్ కంటిన్యూ. సతీష్ బాబు గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి, ప్లీజ్ కంటిన్యూ చేయండి. మురళి గారు, అదే అంటే ఇందాక ప్రయాణంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా రెడ్ బుక్ కి మీనింగ్ మార్చేసాము. రెడ్ బుక్ అంటే ఆర్ అంటే రీకన్స్ట్రక్షన్, ఈ అంటే ఎంపవర్మెంట్, డి అంటే డెవలప్మెంట్ అని మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కక్ష సాధింపులు, ఈ పరిపాలన, ఈ ప్రభుత్వం గురించి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 3 నెలల్లో పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు, 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ప్రజలని, పరిపాలనా వ్యవస్థని ఏ విధంగా మనం ముందుకు నడిపించాలనే విషయంలో మేము దృష్టి పెట్టి ముందుకెళ్తున్నాం తప్పించి మేము ఎవరి మీద కక్ష సాధింపులకు పాల్పడలేదు. కక్ష సాధింపులు అంటే అర్థం ఏంటో తెలుసా వైసీపీ వాళ్ళకి? ఏ విధమైన కేసులు లేకుండా, ఏ విధమైన అక్రమాలు లేకుండా మా కొల్లు రవీంద్ర మీద హత్యాయత్నం కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. మా కింజరాపు అచ్చెన్నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించి కరోనా టైంలో ఆయన ఒక సర్జరీ చేయించుకుని ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని ఏదో అంతర్జాతీయ తీవ్రవాదులను ఎవరినో దౌర్జన్యంగా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నట్టుగా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టి ఆయన్ని ఎంత దారుణం అంటే కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్న బ్లాక్ లో పెట్టి ఆయన కరోనా గుర్చేశారు. ఎటువంటి మచ్చలేనటువంటి కిమిడి కళా వెంకటరావు గారి మీద అక్రమ కేసులు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకులు అందరి మీద అక్రమ కేసులు బనాయించారు. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆఖరికి ఓ తలా తొక్కాలని స్కిల్ డెవలప్మెంట్ కేసు పట్టుకొచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం అధినేతని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. కక్ష సాధింపులు అంటే ఇవ్వండి వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే చూస్తున్నాం కళ్ళకి కట్టినట్టు 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏం జరిగింది, ఈ 3 నెలల తెలుగుదేశం పరిపాలనలో ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాం. ప్రతి చిన్న అవకాశాన్ని ప్రజలు వాళ్ళకి గుణపాఠం చెప్పారు. 153 సీట్లు ఉండి వైసీపీ 11 సీట్లకు వచ్చేసింది. వాళ్ళ అస్తవ్యస్త పరిపాలన, వాళ్ళ అరాచక విధానాలు, వాళ్ళ కక్ష సాధింపు ధోరణులు, వీటి కారణంగానే ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చి గుణపాఠం చెప్పారు. అయినా ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఇంత వరద సంభవించింది విజయవాడలో, బుడమేరు వాగుకు వచ్చిన వరద, బుడమేరులో జరిగిన విధ్వంసం. అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గాని బుడమేరుకి గాని ఏ విధమైన సంబంధం లేదు. కృష్ణానదికి వచ్చిన వరద వేరు, బుడమేరుకి వచ్చిన వరద వేరు. బుడమేరుని ముంచేసి కృష్ణానదిలో చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకున్నారని చాలా అవివేకంగా మాట్లాడుతూ ఉంటారు. రైట్, మాట్లాడదాం. ఇక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం మురళి గారు. కూటమి కక్ష సాధింపు కంటిన్యూ అవుతోంది. టీడీపీ అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ పాలనకు భారతీయ జనతా పార్టీ వత్తాసు పలుకుతోంది, జనసేన కూడా సై అంటోంది. ఎందుకు ఈ స్థాయి కక్ష సాధింపు? రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది నడుస్తోందా? ఎప్పుడో 4 ఏళ్ల క్రితం నాటి కేసును తీసుకొని వచ్చి ఇప్పుడు అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటి అంటే ఇదే జైలుకు మీరు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని వారు చేసినటువంటి కామెంట్. మళ్ళీ అధికారంలోకి మేము వస్తాం, మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇదే జైల్లోకి మీరు వెళతారు, మేము ఇదే జైల్లో మిమ్మల్ని పెడతాం అనేటువంటి చేసినటువంటి కొన్ని కీలక కామెంట్స్ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎలా తీస్తుంది? మురళి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, స్వతంత్ర టీవీ వీక్షకులకు శుభ సాయంత్రం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా 5 ఏళ్లు ఉన్నారు. 10 ఏళ్ల పాటు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో, గౌరవప్రద పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అలా పబ్లిక్ గా ఆయన లకారాలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఈరోజు టీవీలని, యూట్యూబ్ ఛానల్స్ ని పిల్లలు కూడా చూస్తున్నారు. అటువంటి చూసే ప్రక్రియలో ఒక గౌరవప్రదమైనటువంటి పదవులు అధిరోహించినటువంటి వ్యక్తి ఆ రకమైన పదాలు
ఆ లకారాలు మాట్లాడటం ఏమీ బాగోలేదండి. ఇది సంస్కారమితం అయితే కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇది కేసు బుక్ అయింది ఎప్పుడు? 19 అక్టోబర్ 2021. అంటే ఇంకా 3 ఏళ్ళు పూర్తి కాలేదు. 3 ఏళ్ళు పూర్తి కానటువంటి కేసుని 5 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగిన కేసు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఇప్పుడు మన వైసీపీ ప్రతినిధి కూడా 4 ఏళ్ల క్రితం జరిగిందని చెప్పడం, ఇది ఏంటిది? కనీసం ఆ మాత్రం లెక్కలు కూడా తెలియవా? 3 ఏళ్ళు కూడా అవ్వలేదు. మీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కనీసం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేదు. తిరిగి తోడటం అని ఎప్పుడంటారంటే, ఇన్వెస్టిగేషన్ మీరు పూర్తి చేసేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి క్లోజ్ చేసేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ క్లోజ్ అయిపోయింది అంటారు. మీ ప్రభుత్వ హయాం ఉన్నంత వరకు ఆ ఎఫ్ఐఆర్ క్లోజ్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేయలేదు, ఇంకా ఓపెన్ గానే ఉంది. మా ప్రభుత్వం వచ్చాక, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఆ తాత్సారం చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులను సస్పెండ్ చేసి పక్కన పెట్టి మరి ఇంకో అధికారికి ఇచ్చి మీరు వేగవంతం చేయండి అన్నాం. వారు చేసిన ఇన్వెస్టిగేషన్ లో అనేకమైన బయటపడ్డాయి. ఆ బయటపడిన దాంట్లో ఆ క్రైమ్ లో పాల్గొన్నారని చెప్పేసి నందిగామ సురేష్, దేవినేని అవినాష్ గారు, లేల అప్పిరెడ్డి గారు, తలసి రఘురామ్ గారు, ఇలా కొంతమంది అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సెల్ టవర్ లొకేషన్స్, గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ వచ్చే బయటపడ్డాయి. బయటపడినప్పుడు అప్పుడు వీరిని కూడా ఎఫ్ఐఆర్ లో పెడితే అప్పుడు వీరు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ ఇమ్మన్నారు. దాని మీద 1.5 నెలల పాటు విచారణ జరిగింది. పొన్నగంటి సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ తరఫున ఈ నందిగామ సురేష్ గారి తరఫున, వాళ్ళందరి తరఫున 15 మంది లాయర్లు చేశారు. కోర్టు కూడా ఇనీషియల్ గా ఇంటర్మ్ రిలీఫ్ గా ఇంటర్మ్ బెయిల్ ఇచ్చింది. వాటి వరకు బెయిల్ లోనే ఉన్నారు. తుది జడ్జిమెంట్ మొన్న 4వ తారీఖు సెప్టెంబర్ ఇచ్చారు. ఇది జడ్జిమెంట్ జస్టిస్ కృపాసాగర్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. 39 పేజీల జడ్జిమెంట్ లో 4 సెప్టెంబర్ నాడు జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ కేసు మొత్తం చూశాక నాకేమర్థమైందని జడ్జి గారు అన్నారంటే, ద ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ వుడ్ షో ఇన్ ద కేస్ at hand that even police personnel who were available at the scene of offense were seen towing the line of the perpetrators of crime. ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో ఆ క్రైమ్ జరుగుతున్న సీన్ లో పోలీస్ అధికారులు ఉన్నప్పటికీ వాళ్ళు వీరిని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది కానీ ఎక్కడ అడ్డుకున్నట్టు లేదు అని జడ్జి గారు అన్నారు. ఒక మాట. రెండో మాట, ద లాంగ్ హిటియస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది సుదీర్ఘంగా సాగదీయటానికి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఏదో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, బాహ్యం నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బాహ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, బాహ్యం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేదు. ట్యాంపరింగ్ విత్ ద విట్నెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ రిఫ్యూజల్ ఆఫ్ బెయిల్, బట్ ట్యాంపరింగ్ విత్ ద సిస్టమ్ ఆఫ్ జస్టిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రేటర్ కాజ్ టు రిఫ్యూజ్ బెయిల్ ఇన్ అడ్వాన్స్. Therefore, this is not a fit case for granting prayer for anticipatory bail and the petition is dismissed. అంటే అసలు సాక్షుల్ని ప్రభావితం చేస్తారనుకుంటేనే బెయిలిమో, ఇక్కడ అది కూడా కాదు, అంతకు మించి న్యాయ వ్యవస్థనే ప్రభావితం చేసే విధంగా ఉంది కాబట్టి అసలు ఇది ఫిట్ కేసు కాదు, యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ చేశారు. 1.5 నెలల పాటు సుదీర్ఘ విచారణ జరిగి వీరిని అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక జడ్జిమెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తే ఈ రోజు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? దళితులను అరెస్ట్ చేస్తారా? దళితుల మీద అరెస్ట్ చేయడంతో ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన, రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తుంది అంటున్నారు. ఏంటి సార్ ఇది? మీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుడిని, ఒక డ్రైవర్ గా ఉన్న దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసి నేనే చేశానని చెప్పిన ఎమ్మెల్సీని వెనకేసుకొచ్చి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారిని పెట్టి బెయిల్ ఇప్పించి జైల్లోంచి విడుదల చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి మీ పక్కన కూర్చోబెట్టి ఇదిగో అమాయకుడు, చాలా మంచివాడు, నిగర్వి అని చెప్పి కొన్ని విషయాల్ని రవికిరణ్ గారు ఒక మాట, రవికిరణ్ గారు ఒక మాట, కొన్ని విషయాల్ని పదే ఒక 10 సార్లు కానీ 20 సార్లు కానీ చెబితే ప్రజలు దాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతున్నారు. సో అక్కడ ప్రెస్ మీట్లో కొన్ని అంటే సామాజిక మాధ్యమాల్లో కూడా ఉంది, పేపర్లో ఎవరో రాసి ఇచ్చారు పాపం ఆయన కాబట్టే అది చదువుతున్నారు కానీ స్వతహాగా కూడా వారు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. సో ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఆయన చెప్పారు. స్క్రిప్ట్లో వేరే విధంగా రాసి ఇచ్చుంటే వేరే విధంగా చెప్పేవారు అనేటువంటి కొన్ని టోల్ అవుతున్నాయి. ఇందాక మీరు చెప్పినటువంటి కొన్ని సింకు కానటువంటి అంశాలు 5 ఏళ్ళు కావచ్చు, లేకపోతే 3 సంవత్సరాలు కాకపోయినటువంటి పరిస్థితి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అలానే చూడాలి దీన్ని. అంటే ఇప్పుడు వారు ఒక సానుభూతి కోసం ఒక ఫేక్ ప్రచారం చేస్తూ సానుభూతి కోసం జరిగిన విషయాన్ని జరగనట్టుగా ఆయన ఏమన్నారు? ఈరోజు
అసలు మా ఓల్డ్ నా ఫ్యాన్స్ ధర్నా చేయటానికి వెళ్ళారు అంటున్నారు. ధర్నాకి దాడికి తేడా లేదా మురళి గారు? మళ్ళీ ఏమంటారు, టీడీపీ ఆ ప్రక్రియలో టీడీపీ ఆఫీస్ మీద కొద్దో గొప్ప రాళ్లు పడి ఉండవచ్చు, కొద్దో గొప్ప రాళ్లు పడి ఉండవచ్చు అంట. ఏమండి మీరేమో అక్కడికి రాడ్లు కర్రలు గుణపాలు తీసుకెళ్తారా? ఊకొమ్మిడిగా 100 మంది దాడి చేస్తారా? కనపడి గేట్లు పగలగొట్టేస్తారా? అద్దాలు పగలగొడతారా? ముక్కులు పగలగొడతారా? 5 మంది మీద అటెంప్ట్ మర్డర్ చేస్తారా? ఇంత చేస్తే ధర్నా చేసినట్ట అండి? ధర్నా ఎలా చేస్తారు సార్? ఎవరన్నా సరే మీకు తెలియదా? గాంధీ పద్ధతిలో బయట కూర్చుంటారు, అంతేగాని గుణపాలతో వచ్చి ధర్నా ఇది ఎక్కడ ప్రక్రియ ధర్నా? ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు ఏమన్నారు అంటే అబద్ధాలు. ముఖ్యమంత్రిగా ఏమన్నారు? నా ఫ్యాన్స్ బీపీ ఎక్కి చేశారని సమర్థించుకున్నారు. ఈ రోజు కూడా దాన్ని వక్రీకరించి ధర్నాకి వెళ్ళారు, జోగి రమేష్కర్ లాగా ధర్నాకి వెళ్ళారని చెప్తున్నారు. కొద్దో గొప్ప రాళ్లు పడ్డాయంట. రాళ్లు పడితే అంతమంది ముక్కులు పాల్గొడతారండి, అంతమంది ఫర్నిచర్ అవుతుందండి, అంత ఇది అవుతుందండి. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటే ఒక ఫేక్ ప్రచారం మన కళ్ళ ముందు చూసింది కూడా లేదు అన్నట్టుగా ప్రచారం చేసే ప్రయత్నంలో ఇది భాగం. ఎంత తప్పండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అన్న మాట, ఒక వైలెన్స్ జరిగితే ఇప్పుడు ఒక తప్పుడు మాటని ఎవరో వెనకేసి రాడు మురళి గారు. ఆ రోజు పట్టాభిరామ్ గారు చేసిన తప్పే మనం డిబేట్ లో కూడా అనేక మార్లు చెప్పాం. అయితే అటువంటి అంశాల మీద లీగల్ రెమెడీస్ ఉన్నాయి. నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టే వాళ్ళని పట్టాభిరామ్ ఆయన అరెస్ట్ చేశావు. అరెస్ట్ చేయడంతో కాకుండా ఆయన ఇల్లుని దోషం చేసావు. అది కాకుండా తెలుగుదేశం పార్టీ మీద అంటే ఒక శిక్షకి ఒక నేరానికి ఎన్ని శిక్షలు విధిస్తారు మీరు? ఒక నేరానికి ఎన్ని శిక్షలు విధిస్తారు? అంటే ఏదన్నా అంటే వెళ్ళి పగొట్టేమని రాజ్యాంగం చెప్పిందా? వేరే అంశాలు లేవా? అంటే ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో వైలెన్స్ ని సపోర్ట్ చేస్తూ నా ఫ్యాన్స్ చేశారని సపోర్ట్ చేసిన ముఖ్యమంత్రి దేశ చరిత్ర ఏమైనా ఉన్నారండి? కనీసం ముఖస్తుతి కన్నా అంటాడు ముఖ్యమంత్రి ఇది తప్పు, చట్టం దాన్ని పని చేసుకోవాలి. అంటే చాలా మంది రైతులు గారు ఒక మాట, చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు, చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఆయన్ని మిస్గైడ్ చేస్తోంది, వాస్తవ పరిస్థితులు అనేవి ఆయనకి తెలియకుండా చేస్తోంది, సో అందుకోసమే వారి విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక మనం కోటేశ్వరరావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. వరద వచ్చినా రాజకీయం, అరెస్ట్ అయినా రాజకీయం, లేకపోతే ఏదైనా లీగల్ ప్రొసీజర్ జరిగినా కానీ రాజకీయం, ఏది జరిగినా కానీ రాష్ట్రంలో పాలన సరిగా ఉండట్లేదు అనేటువంటి ఒక రాజకీయ విమర్శలు. పరిస్థితులు ఎలా ఉన్నా అంటే ఊర్లు కొట్టుకొని పోతున్నా లేకపోతే ప్రజలు దీనికి సంబంధించి ఇదవుతున్నా కానీ 60 మంది చనిపోయారనేటువంటి కామెంట్, బట్ ప్రభుత్వం ఎక్కడా కూడా అధికారికంగా 60 మందికి సంబంధించి చనిపోయారని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసినటువంటి ఒక కామెంట్, ప్రతిదీ రాజకీయం చేస్తున్నటువంటి ఒక విధానానికి సంబంధించి ఎలా చూడాలంటారు రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసులో అరెస్టుల గురించి ఆయన ప్రధానంగా మాట్లాడారు. ఆయన హయాంలోనే దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద 4 రాళ్లు వేశారా, 40 రాళ్లు వేశారా, ధర్నా చేశారా, దాడి చేశారా అనేటువంటిది ఆయన ప్రభుత్వం దర్యాప్తు చేసి దాన్ని వెంటనే ఆ కేసుని సత్వరమే విచారించి దానిలో నిజానిజాలు పెట్టి ఎవరైనా నిందితులుగా తేలితే వాళ్ళని కోర్టు ద్వారా చర్యలు తీసుకొని ఈ పార్టీకి ముగించుంటే ఇంత సమస్య వచ్చి ఉండేది. ఎందుకని ఆ కేసును అదే విధంగా అట్లా దర్యాప్తు పేరుతోటి లేదా ఇంకా పూర్తి కాలేదనేటువంటి పేరుతోటి ఒక జనం కళ్ళ ముందు జరిగినటువంటి కేసుని ఆ విధంగా చేయడానికి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్వాహకం ఏమిటనేటువంటి ప్రశ్న. అందుకని తమ నిర్వాహకాన్ని అలా పెట్టుకొని ఇవాళ మా మీద అక్రమ కేసులు పెట్టారు, లేదా అదనపు సెక్షన్లు పెట్టి కుట్ర కేసులు పెట్టారు, లేకపోతే అవి పెట్టారు ఇవి పెట్టారు అని చెప్పినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి మీరు ఉదంతం జరిగినప్పటి నుంచి వెంటనే ఎందుకని దాన్ని నిజానిజాన్ని ఎందుకు నీకు తేల్చలేదు అనేది ఒకటి. లేదు, జరిగిన తర్వాత వైసీపీ తెలుగుదేశం కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని మిగిలినటువంటి అన్ని ప్రతిపక్షాలు అందరూ అన్ని పార్టీలు ఖండించాయి. ఎందుకు అంటే ఒక పార్టీకి నాయకులు ఏదన్నా పొరపాటు మాట్లాడినా తప్పు మాట్లాడినా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, లేదా కేసులు నమోదు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఒక పార్టీ విధానాన్ని నిరసిస్తూ లేకపోతే ఇంకో దాన్ని చేస్తూ ఇతర పార్టీల కార్యాలయాల ముందు ధర్నా చేయటం అనేటువంటిది ఒక దుష్ట సంస్కృతి. ఒక నిరంకుశపూరితమైనటువంటి సంస్కృతి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి. అవి మిగతా కొన్ని పార్టీలు కూడా అటువంటి పనులే చేస్తున్నాయి. అందుకని విధానాలు వైఖరుల మీద పోరాడాలి తప్ప ఎవరైనా కానీ ఆ విధంగా
నన్ను అంటే ఆగ్రహం రాదా, లేకపోతే నా అభిమానులకు బీపీ వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఈ విధంగా ఆరాధులు సమర్పించినటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ధర్నా చేయటం కానీ, దాడి చేయటం కానీ, 4 రాళ్లు కానీ 40 రాళ్లు కానీ తప్పు అనే మాట ఇంతవరకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి నోట వచ్చిందా అంటే ఇంతవరకు రాలేదు. ఆయన అంటే దాని అర్థం ఏమిటి? దాన్ని సమర్థిస్తున్నప్పుడు ఇవాళ జరిగినటువంటిది నందిగం సురేష్ గారు కావచ్చు, లేదా జోగి రమేష్ గారు కావచ్చు, ఎవరినైనా కానీ అడ్డగోలుగా సమర్థిస్తున్నారనేటువంటిది ఆయన మాటల ద్వారానే తెలుస్తూ ఉంది. అందుకని మనకి తెలుగులో సామెత ఉంది, తోటకూర నాడే జాగ్రత్త పడి ఉంటే ఇలా ముదిరిపోయేవాడు కాదు అన్నట్టుగా అటువంటి దాడులకి, లేకపోతే ఆ విధమైనటువంటి దుష్ప్రవర్తనకి పాల్పడుతున్నప్పుడు తన కార్యకర్తల్ని ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చరిత్రలో శాసనసభ లోపల గాని, శాసనసభ బయట గాని ఎప్పుడైనా నివారించి గాని, లేదా విచారం తెలియజేసినట్టు ఒక్క ఉదంతమైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేదు. అందువల్ల ఇవాళ నా మీద కక్ష సాధింపు చేస్తున్నారు, కక్ష సాధింపు చేస్తున్నారని గతంలో మీరు విమర్శలు చేశారు, ఇప్పుడు మీ మీద విమర్శలు వస్తున్నాయి, గతంలో మీ మీద వచ్చాయి. తేల్చుకోండి. అనేక కేసులు మీరు బనాయించారు కదా మీ హయాంలో, వాటన్నిటిని ఎట్లాగైతే వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, లేదా ఇతర పార్టీల వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, మీరు కూడా చట్టం ప్రకారం ఎదుర్కోండి, నిర్దోషులుగా నిరూపించుకోండి. దీనికి కులం, లేకపోతే ఇంకోటి సామాజిక తరగతులు, ఆ సామాజిక తరగతి, ఈ సామాజిక తరగతి, ఇలాంటివన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ కుల పెద్దలతో ఏమన్నా సమావేశం వేసి ఎవరైనా కానీ, జోగి రమేష్ కూడా కులాన్ని ప్రస్తావించి వచ్చాడు ఆయన, మరి ఆయన ఏమన్నా కుల పెద్దలతో సమావేశం వేసి, కుల పెద్దల సమావేశంలో ఏమన్నా తీర్మానం చేసి ఆ విధమైనటువంటి ప్రవర్తనకు పాల్పడ్డారా? లేదు కదా. అందుకని అప్పుడేమో అదేం ఉండదు, ఇప్పుడు మాత్రం వచ్చేసరికి కులం మనోభావాలను రెచ్చగొట్టడం, కులతత్వాన్ని రెచ్చగొట్టడం, ఈ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి ధోరణులు ఏ పార్టీకి కూడా తగవు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తగవు అని ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తాం. ఇక రెండోది, రెడ్ బుక్ గురించి మేము అర్థం మార్చేసాము అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఒకసారి మీరు చెప్పినటువంటిది, మేము రెడ్ బుక్ లో అన్ని రాసుకుంటున్నాము, వీళ్ళ సంగతి తేలుస్తామని చెప్పిన తర్వాత మేము అర్థం మార్చేసామంటే జనం అంటే మీరు ఏదంటే దానికి జనం నమ్మరు. అందుకని మీ యాక్షన్స్ కూడా అలాంటిది ఏమీ లేదు అన్నట్టుగా ఆచరణలో ఉండాలి. అటువంటి కక్ష సాధింపు చర్యలు కానీ అలాంటివి ఏమి మేము పాల్పడము అనేటువంటి ఆచరణలో నిరూపించుకోవాలి. లేనప్పుడు ఆ రెడ్ బుక్ అనేటువంటిది అమల్లో ఉందని జనం అనుకుంటారు, ప్రతిపక్షాలు కూడా అదే విధంగా భావిస్తాయి అనేది సందర్భంగా నేను చెప్పదలుచు. బుడమేరు రాజకీయానికి సంబంధించి కావచ్చు, ఇదే జైల్లో రోజులు ఎప్పుడు ఈ విధంగానే ఉండవు, మాకు టైం వస్తుంది, మా ప్రభుత్వం రాగానే ఇదే జైలుకు వెళ్ళడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి అనేటువంటి చేసినటువంటి కామెంట్. రాజకీయ పరమైనటువంటి అవగాహన కావచ్చు, భౌగోళిక పరమైనటువంటి అవగాహన లేకుండా మాజీ సీఎం జగన్ గారు మాట్లాడుతున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్. మురళి గారు అలాంటి కామెంట్స్ గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. అదే పదజాలం ఉపయోగించారా, లేకపోతే భిన్నమైన పదజాలం ఉపయోగించారా అనేటువంటిది దాన్ని పక్కన పెట్టేట్లయితే ఆ అర్థం వచ్చే విధంగా పోలీసుల్ని హెచ్చరించడం గానీ, లేదా అధికార యంత్రాంగాన్ని హెచ్చరించడం గానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి హెచ్చరికలు చేశారు. అందుకని దాన్ని మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది ఇవాళ పార్ట్ ఆఫ్ ది రాజకీయాల్లో అదొక భాగంగా మారిపోయింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఒక విధంగా ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా ఉంటాం అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలకి జరుగుతూ ఉంది. కానీ మిగిలినటువంటి అంశాల గురించి మాత్రం డెఫినెట్ గా సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినటువంటి వైఖరి నేను ముందే చెప్పినట్టుగా ఇంతవరకు ఆయన విచారం వెలుగుచ్చి మా వాళ్ళు చేసిన పొరపాటే అనే ఒక మాట ఆయన నోటి నుంచి రాలేదు. దాన్ని నేను తప్పు పడుతున్నాను, ఇప్పటికీ తప్పు పడుతున్నాను. అందుకని హెచ్చరికలు చేయడం అనేటువంటిది అందరూ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం తక్కువ ఏం చేయలేదు గతంలో. కానీ అది కాదు ముఖ్యం, కేసు పట్ల ఎటువంటి వైఖరి, లేదా ఒక పార్టీ ఆఫీస్ మీద, అది రాష్ట్ర కార్యాలయం మీద, డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంది, పట్టపగలు. ఇప్పుడు ఎవరో చీకట్లో 4 రాళ్లు వేశారు, మాకేం సంబంధం లేదంటే అది వేరు. అదే దాని అటువంటి ఉదంతాలు చాలా చోట్ల జరుగుతుంటాయి. వాటిని ఎవరు కూడా నిజమే కావాలనుకుంటారు. కానీ పట్టపగలు అందరూ చూశారు కదా, కార్లో రావడం,
ఆఫీసులోకి వెళ్ళడం ఇవన్నీ చూసిన తర్వాత దాని మీద కనీస విచారణ కూడా లేదు. నేను ముందే చెప్పినట్టుగా ఆయన ఏది చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినా లేదా ఆయన భార్య మీద నిందను వేసినా గాని ఇటువంటివన్నీ ఏమి చేసినా గాని ఆయన వదనంలో గాని మాటల్లో గాని భావంలో గాని ఎక్కడ విచారం గాని పశ్చాత్తాపం గాని ఏమి లేదు. అంటే పదే పదే చేస్తున్నటువంటి కామెంట్స్ కి సంబంధించి ప్రజలు ఏ విధంగా చూడాలంటారు? అంటే రివెంజ్ పాలిటిక్స్ అని ప్రతిపక్ష నేత చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఒక విషయాన్ని పదే పదే చెప్తే అది అబద్ధమైనా సరే నిజమైపోతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ప్రజల్లో ఉంటుందా అనేటువంటి కొన్ని ఆలోచనలు, దీన్ని ఎలా చూడాలి? ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారంటే ఇవాళ ప్రజలు అంటే ఓటర్లు కావచ్చు లేదా మొత్తంగా కావచ్చు, సొసైటీ ఒక శిబిరాలుగా చీలిపోయింది. మన నాయకుడు ఏం చేసినా రైటే, మన నాయకుడు ఏం తిట్టినా రైటే, మన నాయకుడు ఏం చేసినా రైటే అంటే గుట్టిగా అనుసరించేటువంటి అనుచర వర్గాలు అటు తెలుగుదేశం వైపు కానీ ఇటు వైసీపీ వైపు కానీ లేదా మరొక పార్టీ వైపు కానీ ఆ విధంగా అంటే విచక్షణ జ్ఞానంతో చూడటం అనేటువంటిది కొంతమందికి లేదు. ఆ విధంగా పోలరైజేషన్ పెరిగిపోయింది. అది ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఆ విధమైనటువంటి ధోరణి కనుక ఉండేట్లయితే ఏం చేసినా గుడ్డిగా సమర్థించేటువంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. అది ఏ పార్టీకి మంచిది కాదు, వైసీపీకి మంచిది కాదు, తెలుగుదేశానికి మంచిది కాదు, బీజేపీ, కమ్యూనిస్టులు ఎవరైనా సరే సమస్యను సమస్యగా చూడాల్సినటువంటి విచక్షణ జ్ఞానాన్ని ప్రజలు కనుక ప్రదర్శించేట్లయితే ఇలాంటి పరిణామాలు జరగవు అనేది ఈ సందర్భంగానే చెప్తాను. మాట్లాడుతుంది దీనికి సంబంధించి. రైట్, కనకరావు గారు. సో అది అందరి అభిప్రాయం కూడా. గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఇప్పటికీ కూడా పాటపాటే పాడుతున్నారు తప్ప, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ విధంగా జరగకుండా ఉండాల్సింది, సో పారదర్శకమైనటువంటి విచారణ చేయిస్తే బాగుంటుంది, సో ఇటువంటి తప్పిదం మళ్ళీ జరగకుండా చూసుకోవడమా, లేకపోతే జరిగింది ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక సానుకూలమైనటువంటి కామెంట్స్ కాకుండా మళ్ళీ పదే సమర్థించుకునేటువంటి కామెంట్స్ కానీ, లేకపోతే దాన్ని చాలా చిన్నది చేసి చూపించడం, లైట్గా మాట్లాడటం అనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే పందాలో వెళ్తున్నారు. ఇప్పటికైనా భావన అనేది మార్చుకుంటే ప్రజలకు మళ్ళీ పాజిటివ్గా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి కదా అనేటువంటి ఒక మాట ఏం చెప్తుంది వైసీపీ? సార్ ఒకటే ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, పట్టాభి గారు మాట్లాడిన దాంట్లో కార్యకర్తలు కొంత మనోభావానికి గురయ్యి మనోవేదనకు గురయ్యి జరిగిన మాట వాస్తవం. ఆ రోజు పోలీస్ యాక్షన్ తీసుకుంది, కొంతమంది ముద్దాయిలు చేర్చి అరెస్ట్ చేసింది, అది తప్పులేదు. దాంట్లో అసలైనటువంటి వాళ్ళ లేకపోతే సార్ చెప్పేదనండి. కానీ ఈ రోజు ప్రభుత్వం మారినాక అక్కడ లేనటువంటి వాళ్ళని, అక్కడ సంబంధించినటువంటి వాళ్ళని ముద్దాలుగా చేర్చి వాళ్ళు జైలు పాలు చేయటాన్ని ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే అక్కడ అంటే ఒక చెప్పండి, అక్కడ లేనటువంటి వారు ఎవరు అనేది ఒక క్వశ్చన్. వారిని ఎవరిని అరెస్ట్ చేశాం? నందిగాం సురేష్ గారికి టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటిది? టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు చెప్పింది అంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుందా? చట్టానికి న్యాయానికి విలువ ఇవ్వటం లేదా? చట్టాన్ని న్యాయాన్ని తప్పుపడుతుందా? కోర్టుల మీద తప్పట్లేదు. గవర్నమెంట్ మారినాక గవర్నమెంట్ కొన్ని బిల్డప్ చేసి ఎవిడెన్స్ ని ఏదైతే పెట్టేసి అక్రమంగా బనాయించి కేసులు బనాయించి ఈ రోజు జైల్లో పెట్టేటువంటి దాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. అంతే తప్ప మేమేది జరిగిన సంఘటన తప్పు, మేము చేసింది ప్రజాస్వామ్యం అని చెప్పి అందులో ఎవరు చెప్పలేదే. ఆ రోజు పట్టాభి గారు అనుసూతి వ్యాఖ్యలు చేసి అది ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పదం వాడినందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్ ఉన్నారు కాబట్టి అతనితోటి మాట్లాడడం కోసం వెళ్ళిన మాట వాస్తవం. ఆ రోజు దాడి జరిగిన మాట జరిగింది. ఆ జరిగిన దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అదే కేసుని ఆధారం చేసుకొని వైసీపీ నాయకత్వం మీద దెబ్బతీసేటువంటి విధంగా తలసిల రఘురామ్ గారు ఉన్నారని, అవినాష్ గారు ఉన్నారని చెప్పేసి, అప్పిరెడ్డి గారు ఉన్నారని చెప్పేసి, నందిగాం సురేష్ అని చెప్పేసి లేని వాళ్ళని, సంఘటనకు సంబంధమైన వాళ్ళని, సంఘటనలో లేని వాళ్ళని ఇరికించేటువంటి కుట్ర అయితే ఉందో దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూర్తి రాజకీయాలకి ఈ రోజు తెలుగు పార్టీ పాల్పడుతుంది. ఇదే రోజులు ముందు ఉండవు, కాలం మారుతుందని చెప్పుకొచ్చారు. దాంట్లో తప్పే ఉంది, వాస్తవే కదా. మన వైసీపీ అధికారంలో ఉంది, ఈ రోజు టీడీపీ ఉంది, రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. అంటే ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదని చెప్పడమే ఈ రోజు జగన్మోహన్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం. మళ్ళీ అధికారంలోకి వస్తే రివెంజ్ తీర్చుకుంటామని చెప్పినట్టేనా? ఇదే జైల్లో మీరు కూడా ఉండండి. వాళ్ళు ఇదే పోకడ గారిని పోయే పని అయితే ఈ రోజు గుంటూరులో సామిరెడ్డి గారిని, ఏదో సామిరెడ్డి గారిని కొట్టినటువంటి దాడి ఏందండి అసలు? అది అట్లా చెప్పుకుంటే చాలా జరిగింది కదా. ఇలాంటి సంస్కృతి కొనసాగే పని అయితే చర్యకి ప్రచారం ఉండేది కదా. ఏంటంటే అది అలాంటి జరగొద్దు అని చెప్పేసి ముందస్తు హెచ్చరికలాగా ఈ రోజు జగన్మోహన్ గారు తెలుగు పార్టీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి దాన్ని స్వీకరించి ఎస్ మేము ప్రజాస్వామ్యంలో
శాంతి భద్రతలు కాపాడుతూ ఎలాంటి అసాంఘిక చర్యలు మేము రివెంజ్ తీర్చుకోవడానికి చట్టాన్ని న్యాయాన్ని ఒక ఆయుధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది, వాడుకోబోతోంది అని ముందే చెప్పినట్టేనా? సార్ ఈ రోజు వాళ్ళు పెట్టినటువంటి రెడ్ బుక్ ప్రకారంగానే చట్టాన్ని రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇది కక్షపూర్తి వాతావరణం, ఇది చట్టాలని న్యాయస్థానాల్ని అవహేళన చేసే విధంగా ఉంది. కాబట్టి ఇలాంటి పద్ధతి కొనసాగితే మాత్రం ఇదే జరిగే పని అయితే మేము ఎక్కడ మేము దాడులకి ప్రాణాలకి కోల్పోయే విధంగా ఉంటే మేము శాతగానం వాళ్ళ తరంగా ఉంటే ఉంటారా జనం? ఎంతమందిని మనం ఆపగలుగుతాం? ఎంతమందిని మనం ఒక నిమిషం న్యాయస్థానం సమర్థించింది కాబట్టి ఇలాంటి దానికి ఇలాంటి చర్యలకి ఇలా పాల్పడొద్దు అని చెప్పేసి హెచ్చరిక చేయడం వాస్తవం. అది తప్పే ఉంది. మా కార్యకర్త పనిపోతాం అంటే మేము చెప్పుకోవద్దాం మా బాధల్ని, మా వేదల్ని. అది అంటే న్యాయస్థానాన్ని తప్పుపట్టినట్టేనా? దానికి సంబంధించి న్యాయస్థానం సమర్థించాలండి. ఇక్కడ ముఖ్యమంత్రి అండి, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్ళడం తప్పు లేదు. కానీ సంబంధం లేని వాళ్ళని, ఆ సంఘటనలో సంబంధం లేని వాళ్ళని, వాళ్ళ ప్రమేయం లేని వాళ్ళు టీడీపీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక మాట కనకరావు గారు, టీడీపీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, నందిగం సురేష్ ని జైల్లో పెట్టింది కోర్టా లేకపోతే మేమా అనేటువంటి ఒక మాట. కోర్టు సమర్థించింది కదా దానికి సంబంధించి. కోర్టు కాదండి, వీళ్ళు పోలీసుల ద్వారా వీళ్ళు ముద్దాయిగా చేర్చారు, కోర్టుకి వెళ్ళలేదు. అంటే ప్రొడ్యూస్ చేసినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని తప్పేనా? గవర్నమెంట్ సార్ ఆ రోజు గవర్నమెంట్ కేసు పెట్టకపోతే ఎంత దాడి జరిగినా కూడా కేసు పెట్టలేదు కాబట్టి కోర్టు ఆశ్రయిస్తే కోర్టు చెప్పింది కాదు ఇది. వీళ్ళు ఏదైతే అక్రమంగా కేసులు గతంలో కేసులు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు. అంటే గతంలో కేసులు స్ట్రాంగ్ గా లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా? గతంలో పెట్టినటువంటి కేసు స్ట్రాంగ్ గా లేదు, విచారణ సరిగా జరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా? ఎందుకు? పోలీసు కదండి విచారణ చేయాల్సింది, చట్టాన్ని అమలు చేయాల్సింది. చట్టాన్ని దాన్ని ఏదైతే అక్కడ రెండు సంఘటన మొత్తం తీసుకొస్తే పోలీసు వ్యవస్థ ఉంది, అది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు పరిస్థితులకి ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో చాలా జరిగినాయి. అది మరి వాళ్ళ పేరు అందావా ఒక మాట? అయ్యో ప్లీజ్, ఇప్పటి పరిస్థితులకి ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తే అప్పటి పరిస్థితులకి అప్పుడు ముఖ్యమంత్రి బాధ్యుడేనా? అలా చూడొచ్చా? మేము ఎక్కడో కూడా ఇప్పుడు పట్టాభి గారు తిట్టారండి, ప్రతి ఒక బూత్ మాటలు తిట్టారు. ఆయన కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి పార్టీ 1 నోటీసులు ఇచ్చి చేశారు, కానీ ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేయలేదే, సంబంధం లేదని ఆయన తిట్టాడు కాబట్టి ఆమె కేసు పెట్టారు. మరి నందిగం సురేష్ గారు ఎక్కడ కేసులో చెప్పమని చెప్పండి, ఎక్కడ ప్రూవ్ చేయమని చెప్పండి, ఉన్నాడేమో ఆ సీసీ ఫుటేజ్ చెప్పండి ఎక్కడ ఉన్నాడు. గతంలో బూతులు తిట్టిన వైసీపీ మీద ఎంతమంది మీద కేసులు పెట్టిందండి మీ ప్రభుత్వం? ఏమండి, గతంలో వైసీపీ నేతలు అనేక మంది బూతులు తిట్టారు కదా తెలుగుదేశం వాళ్ళని, చంద్రబాబు నాయుడు అందరినీ, ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఎవరు? వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు మమ్మల్ని తిట్టని చెప్పి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి కదా. ఎవరు పెట్టాలి? పెట్టుకోవాలి కదా. ఇప్పుడు నేను ఒక నా మీద ఎవరన్నా దాడి చేసినప్పుడు నా మీద దాడి చేసిందని చెప్పి వాళ్ళు పెట్టుకోవాలి కదా. మీరు కూడా పట్టాభి మీద కేసు పెట్టకుండా పెట్టారు కదా. కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది, పార్టీ నోటీసులు ఇచ్చి మీరు దాడికి ఎందుకు వెళ్ళారు అది చెప్తా ఉంది సార్. పట్టాభి గారు అనుసూతి వ్యాఖ్యలు చేశాడు, ఇచ్చిన క్రమంలో. ఒకసారి కోటేశ్వరరావు గారిని మాట్లాడండి, ఒకసారి వారు ఏం చెప్తున్నారు విందాం. కోటేశ్వరరావు గారిని మాట్లాడింది ఒకసారి. ఎస్ ప్లీజ్ కోటేశ్వరరావు గారు. పట్టాభి గారు, కనకరావు గారు ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారిని మనం కంక్లూడ్ చేయాలి. పట్టాభి గారు మాట్లాడిన దాన్ని ఎవరు సమర్థించలేదు, ఆనాడు సమర్థించలేదు, ఈనాడు కూడా సమర్థించలేదు. పట్టాభి గారు అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు కేసు పెట్టండి, చట్ట ప్రకారం చేయండి, కానీ మీరు అడిగే పేరుతోటి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద లేదా పట్టాభి ఇంటి మీద దాడి చేయడానికి లేకపోతే ఇంకో చేయడానికి వైసీపీ అభిమానులకు కావచ్చు, నాయకులకు కావచ్చు ఉన్నటువంటి హక్కు ఏమిటి? దాని గురించి చెప్పండి. అదే విధంగా మీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీ లోపల వెలుపల నోరు పట్టని బూతులు మాట్లాడారు. వాళ్ళ మీద పోనీ వీళ్ళు కేసు పెట్టలేదు, మీ పార్టీగా మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఇది సరైనటువంటిది కాదు, సంస్కారమైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి పార్టీ పరంగా ఏమన్నా మందలించడం కానీ ఏమన్నా చేశారా? ఏమీ చేయలేదు. ఇందాక మీరే చెప్పుకొచ్చారు, రాజకీయాల మొత్తం కూడా యాక్టివ్ మారిపోయినాయి అని చెప్పేసి. మారిపోయినాక ఆ క్రమంలో ఏంటంటే చర్యకి ప్రచర్యలాగా కొంతమంది తిట్టిన దానికి కొంతమంది అది ప్రయాసం మాట్లాడారు, కొంతమంది ఆవేశపడి ఉంటారు, కొంతమంది అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు మీరు ఇందాకే చెప్పారు, పెద్దగా మీరు వాస్తవంగా కొన్ని విషయాలు చెప్పారు, ఏమని రాజకీయాల స్వభావాలే మారిపోయినాయని చెప్పేసి. ఆ క్రమంలో ఏంటంటే ఒక స్వయాన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈ అసభ్యంగా మాట్లాడేటువంటి దాంతో మరి కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు ఆవేశం వినమాట వాస్తవం. అది
మేము కాదట్లేదు, దాని మీద కేసు పెట్టారండి. మాజీ కానీ ముఖ్యమంత్రి నందిగాం సురేష్ గారికి, అప్పిరెడ్డి గారికి, తలసిల రఘురాం గారికి, అవినాష్ గారికి సంబంధం ఉందండి దీంట్లో. నేను సంబంధం ఉందా లేదా అని నేను సార్ ఒకటండి సార్, నేను సంబంధం ఉందా అని నేను తీర్పు ఇవ్వట్లేదు ఇక్కడ. పట్టాభి గారు సార్, పట్టాభి గారు తిట్టారు, కేసు అయింది. మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు పదే పదే చంద్రబాబు నాయుడిని ఆ విధంగా తిడితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు. సరే, పట్టాభి గారు ఒకసారి తిట్టాడు, తప్పది. మరి మీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు నెలల తరబడి, సంవత్సరాల తరబడి అలా తిడతా ఉంటే ఎప్పుడైనా ఇది తప్పు అనే మాట ఏమన్నా వచ్చిందా? సార్ చంద్రబాబు నాయుడు గారిని పాలసీ మీద తిట్టేటువంటి మంత్రులు ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా చేసిన దాంట్లో ఏంటంటే ఏంటి, వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, ఆ పార్టీలో వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు, వాళ్ళు అనుభవించినటువంటి బాధల్ని వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని మాటలన్న మాట వాస్తవం ఏంటి. అంతేగాని ప్రభుత్వం ఇది మొత్తం మాట్లాడిందనే దాన్ని మీరు ప్రభుత్వం మీద వృత్తి ఎట్లది? అంటే వారు అంటుంది ఏంటంటే ఒక నిమిషం కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం కనకరావు గారు, కోటేశ్వరరావు గారు అంటుంది ఏంటంటే పార్టీ అధినేత ఒక నియంత్రణ. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీలో సరే ఆ రోజు అలా మాట్లాడినప్పుడు ఐదర్ తప్పైతే అయి ఉండొచ్చు, చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు కావాలంటే అటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి మాట చంద్రబాబు మాట్లాడారు. కనీసం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి అధికారం కోల్పోయిన తర్వాత అయినా సరే ఎస్ ఇలా జరిగి ఉండకూడదు, జరిగిన మాట వాస్తవం, కొద్దో గొప్ప అనేటువంటి దానికి సంబంధించి కాకపోయినా గతంలో మంత్రులు చేసినటువంటి దానికి సంబంధించి అయినా సూచన చేసి ఉంటే ఇటువంటి కామెంట్స్ చెయ్యొద్దు అనైనా మందలించినటువంటి పరిస్థితి లేదు కదా అని కోటేశ్వరరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అది జరిగిపోయింది సార్. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని మొత్తం తీసుకొని మా మంత్రులు పిలుచుకోబెట్టి వాళ్ళకి క్లాసులు ఇచ్చేంత పరిస్థితి జరిగిపోయింది. జరిగిన దానికి రాజకీయాల స్వరూపం ఎంత మారినా కానీ కనకరావు గారు ఒక మాట అయితే వాస్తవం, అధినేత నియంత్రణ లేకపోతే మాత్రం, అధినేత నియంత్రణ కానీ లేకపోతే ఇతరత్ర మనం ఏం చేసినా గానీ నడుస్తున్న విషయాలు అధినేత నియంత్రణ ఉందా లేదని మీకు తెలియదు కదా. పార్టీల అంతర్గతంగా అంటే బయట సార్ నేను ఎక్కడా కూడా ఒక మాట మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను కనకరావు గారు, ఒక నిమిషం, ఎక్కడా కూడా సొంత అభిప్రాయాలు కానీ లేకపోతే వ్యక్తిగత అభిప్రాయాలు కానీ చెప్పేటువంటి పరిస్థితులు ఉండవు. సామాజిక మాధ్యమాలు కానీ లేకపోతే డిబేట్లో టీడీపీ నేతలు, కూటమి నేతలు లేకపోతే అనలిస్ట్ మాట్లాడినటువంటి దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ అధినేత కానీ గట్టిగా నియంత్రించి ఉంటే, నిజంగా ఒక మాట పార్టీ అధినేత చెప్పి ఉంటే, ఒకవేళ చెప్తే ఇలా మాట్లాడొద్దు వంశీ గారు మీరు, లేకపోతే ఇలా మాట్లాడొద్దు పేరు నాన్నగారు అని మాట్లాడి ఉంటే నిజంగా వాళ్ళు ఆగిపోయేవారు కదా. అటు ఆ నియంత్రణ వారు చెప్తే విన్నటువంటి పరిస్థితుల్లో నేతల వాళ్ళు సార్ వాళ్ళు ఆ పార్టీ అనుభవించిన కష్టాలు, బాధల్ని వాళ్ళు వ్యక్తిగతంగా మాడుకున్నారు. అది పార్టీకి సంబంధం లేదు. రాజకీయ పార్టీలు ప్రజల విషయాలన్నీ కూడా ఏంటంటే పాలసీ మీద మంత్రులు మాట్లాడవచ్చు. అదే క్రమంలో ఏంటంటే అది వాళ్ళు కాబట్టి అంతర్గతంగా ఉన్నవాళ్ళు రాజకీయ జీవితంలో మళ్ళీ మీరు వినాలి, ఒక్క మాట దయచేసి వినండి. రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడుతూ ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఒక పార్టీ అధినేత ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అది పాటించడం వరకు ఓకే. కానీ అదుపు తప్పి మాట్లాడటం కానీ లేకపోతే ఇతరత్ర ఎన్ని కష్టాలే అనుభవించి ఉండొచ్చు. రాజకీయ పార్టీల్లో ఉంటారు, రాజకీయ పార్టీలోంచి వేరే పార్టీలోకి మారుతారు, దానికి సంబంధించి కాదు. పార్టీలు మారినా ఏ కష్టాలు అనుభవించినా కానీ బయటికి వచ్చి ఏ పార్టీలోకి లేకుండా న్యూట్రల్గా ఉండి కామెంట్స్ చేస్తే ఓకే. కానీ ఒక రాజకీయ పార్టీల్లో ఉంటూ అండర్లైన్ అంటే ఆ పార్టీ అండర్ గైడ్ లైన్స్లో ఉంటూ ఇటువంటి కామెంట్స్ చేశారని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ స్థాయిలో నియంత్రణ ఉంటే బాగుండేది. అంతా అయిపోయిన తర్వాత అయిపోయింది, అంతా ఇంకేమీ లేదు. మళ్ళీ ఇంకో 5 ఏళ్ల తర్వాత దానికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి పరిణామాలకు ఇప్పటికైనా సరే ఒక నియంత్రణ ఉంటే బాగుండేదని కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. సతీష్ బాబు గారు, సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఇప్పటి వరకు కంప్లీట్గా ఏం చెప్తారు మీరు? మురళి గారు, వైసీపీ వాళ్ళు మాటలు ఎట్లా ఉంటున్నాయంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటున్నాయి. ఇప్పుడు కొమ్మారెడ్డి పట్టాభి గారు ఆ రోజున మాట్లాడిన మాటకి ఇప్పటికీ డిక్షనరీలో పదం దొరకలేదు. ఏదో బోస్ డీకే అని ఏదో ఒక మాట వాడాడు. అదేదో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో డీకే బోస్ డీకే అంటారు, అదేదో ప్రాస కోసం ఏదో వాడాడు. సరే, ఆ పదం తప్పు అని చెప్పి చాలా మంది ఆ రోజున మందలించడం జరిగింది. దానికి పర్యవసానంగా ఆ రోజున పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసి పట్టాభి గారి భార్యా పిల్లల మీద కూడా వాళ్ళకి రక్త గాయాలు వచ్చేలా కొట్టడం జరిగింది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తాటాకి చెప్పడానికి ఏమి మేము భయపడిపోయే పరిస్థితి ఏం లేదు. ఆయన ఏదో బెదిరించేస్తే ఆయన అరాచకాలలో ఆయన దౌర్జన్యాలు ఎలా ఉంటాయో కక్ష సాధించారు. ఒకవేళ పరిస్థితులు మారితే జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక సూచన, అంటే వార్నింగ్ కింద తీసుకుంటున్నారా, అది సూచన కింద తీసుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది.
అదే పరిస్థితులు ఎప్పుడు ఒకలాగే ఉండవు. అంటే అదే వాళ్ళు చేసినప్పుడేమో అది ఒప్పు, ఎదుటి వాళ్ళు ఏదైనా ఇప్పుడు చట్ట ప్రకారమే చర్యలు జరుగుతున్నాయి. నందిగం సురేష్ పాత్ర ఏంటి, లేదా లేవలప్పిరెడ్డి పాత్ర ఏంటి, దేవినేని అవినేష్ పాత్ర ఏంటి అంటే ఆ రోజు సంఘటనలో నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. దేవినేని అవినాష్, లేవలప్పిరెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయం గేటు వరకు కార్లు వచ్చారు. ఆ కార్లో మేము కూడా చూసాం. వాళ్ళు పలానా వాళ్ళని చూపిస్తూ వాళ్ళు మేము అక్కడ గేటు దగ్గర వాళ్ళని అడ్డుకోవడానికి ట్రై చేస్తుంటే వాళ్ళని గుద్దుకుని పోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు నందిగం సురేష్ పాత్ర ఏంటి అనేది కూడా పోలీసులు ఈ రోజు ఎస్టాబ్లిష్ చేసేసారని ఇందాక కనకరామాది గారు చెప్తున్నారు. క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఆ రోజున ఇందాక పెద్ద కోటేశ్వరరావు గారు చెప్పారు, ఆ రోజునే సక్రమంగా ఆ కేసు విషయంలో ఏంటంటే డీజీపీ కార్యాలయానికి కోత వేటు దూరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అంత తీవ్ర స్థాయిలో దాడి జరిగి బీరు బాటిళ్లు, కత్తులు, గొడ్డలు, రాడ్లు ఇవన్నీ పట్టుకుని వచ్చి దౌర్జన్యం చేశారు. 5 కార్యకర్తలు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో కనీస చర్యలు తీసుకోకుండా నన్ను తిట్టారు కాబట్టి నా కార్యకర్తలు కోపోద్రిక్తులై దాడి చేశారు ఆయన చెప్పిన మాట. ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు చంద్రబాబు నాయుడు గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్రలో మాట్లాడిన పదాలు వింటే ఆయన రాక్షసుడు, ఆయన రాళ్లతో చంపండి, చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలపండి, అక్కడ ఏదో వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఆ హత్య చేసింది ఎవరో తదనంతర పరిణామాల్లో అన్ని వస్తున్నాయి. దానికి నారాసుర రక్త చరిత్ర అని హెడ్డింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒక రాక్షస అవతారం. చంద్రబాబు నాయుడు గారు కూడా కనకరావు గారు సతీష్ బాబు గారు ప్లీజ్. సతీష్ బాబు గారు ప్లీజ్, నేను చెప్పాను వారికి. కంటిన్యూ ప్లీజ్, మీరు కంటిన్యూ. నేను అదే చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మనిషికి ఆయన ఏదో ఒక బోర్షడిక్ అనే పదం వాడితే ఆ పదం కూడా వాడిన సందర్భం ఏంటో చెప్తున్నాను నేను. ఆ రోజున ముందరా పోర్టులో డ్రగ్స్ పట్టుకున్నప్పుడు ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించి తీగలాగితే కదిలినట్టు విజయవాడ అనే కంపెనీ, ఆ కంపెనీ నుంచి కంటైన్మెంట్లు అన్ని బుక్ అయ్యి డ్రగ్స్ వచ్చినాయి. అవన్నీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి బెనామీ. న్యాయపరమైనటువంటి చూద్దాం, అది న్యాయపరమైనటువంటి విచారణలో ఏ టైం తీసుకుంటుంది అనేది కూడా. సతీష్ బాబు ప్లీజ్. ప్రస్తావనలో ఒక పదం దొరికితేనే వీళ్ళు అదేదో పెద్ద నేరం ఘోరం అన్నట్టు దాని మీద చట్టపరమైన చర్యలు, అదే దానికి సంబంధించి వస్తున్నటువంటి దానికి సంబంధించి వస్తున్నటువంటి సతీష్ బాబు దానికి సంబంధించి వస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఏదైనా మాట మాట్లాడినప్పుడు దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి, అంటే మాట్లాడినటువంటి మాట ఎలా ఉన్నా కానీ దాన్ని అంటే మనకి అంటే విధానాన్ని బట్టా, లేకపోతే పార్టీ గైడ్ లైన్స్ని బట్టా, లేకపోతే ఇతరత్ర మనం దాన్ని హెవీగా తీసుకుంటామా లేకపోతే నార్మల్గా తీసుకుంటామా అనే దానికి సంబంధించి, లేదు ఇలాంటి వాటిని చట్టరీత్యా ఎదుర్కొంటామనే దానికి సంబంధించి కూడా జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ అది. అదే అంటే భావోద్వేగాల, లేకపోతే బీపీ రావడం, ఇతరత్ర అన్ని కూడా మాట్లాడదాం దీని మీద. రవికిరణ్ గారు, సో అది ఫైనల్గా అక్కడ లేనటువంటి వారిని టెక్నికల్ గా ఎవిడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా కావాలనే కేసు అక్కడ ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. ప్లీజ్ మాట్లాడదాం సతీష్ బాబు గారు. చట్ట ప్రకారం ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే కోర్టులు పనిచేస్తాయి. అవును కరెక్ట్. దాని ప్రకారం దాని ప్రకారం మనం కోర్టులని అనడానికి కూడా లేదు. పక్కా ఎవిడెన్స్ తోనే అక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నింటి కూడా బేరీజ్ వేసుకొని రవికిరణ్ గారు చెప్పినట్లుగా వచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ దాంట్లో కూడా సంభాషించినట్లు. రవికిరణ్ గారు, సో అది కేసులో ఎవరెవరిని కావాలో వారిని ఇరికించేటువంటి ప్రయత్నమే అనేటువంటి ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు కూడా విజువల్స్ లైవ్ లో ఉన్నాయి. ఇన్నోవా కార్లు, ఫోర్డ్ ఎండూవర్ కారుల్లో ఫ్యాన్స్, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్, అలా 100 మంది పైగా కార్యకర్తల ఫ్యాన్స్ రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం జగన్మోహన్ రెడ్డి గారి భాష. అది జగన్మోహన్ రెడ్డి గారి భాష కదా. ముఖ్యమంత్రిగా సమర్థించుకున్నాడు, ఈ రోజు వైసీపీ పార్టీ అధినేతగా కూడా సమర్థించుకుంటున్నారు ఆయన. నేనేంటంటే ఇంత పెద్ద దాడి సూత్రధారులు వేరే ఉంటారు, పాత్రధారులు వేరే ఉంటారు. ఎవరు మొబిలైజ్ చేయకుండా, ఆర్గనైజ్ చేయకుండా, ఎవరు హైకమాండ్ అంటే డీజీపీ కార్యాలయం కోతవేడు దూరంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కోతవేడు దూరంలో
సెక్రటేరియట్కి వెళ్ళే దారిలో ఇంతమంది ఎవరు ప్రోద్బలం లేకుండా ఎవరి అభయహస్తం లేకుండా ఇంత పెద్ద దాడి గుణపాలతోనూ బీర్ బాటిల్తోనూ కర్రలతోనూ రాడ్లతోనూ జరుగుతాయండి? ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా అండి? కనపట్లేదండి, ప్రజలు కనపట్లేదు కదా, అందుకనే కదా మిమ్మల్ని 11 రిస్ట్రిక్ట్ చేశారు. మీరు చేసిన మా పనులకి ముఖ్యమంత్రి గారు సమర్థించుకున్న తీరుకి, జోగి రమేష్ గారు చేసిన దాడికి, ఆయనకి మీరు ఇచ్చినటువంటి మంత్రివర్గ ప్రమోషన్ కి, మీరు మీ నాయకుల యొక్క నోటితోలకి, అనేకమైన తిట్లకి ఎన్ని విసిగిపోయి రాష్ట్ర ప్రజలు ఏంట్రా బాబు ఈ కర్మ 151 ఇస్తే పరిపాలన చేత కాకుండా ఇది అన్నిటికీ హింసను ప్రోత్సహిస్తున్నాడు అంత నా ఫ్యాన్స్ అని పక్కన పెట్టారు. ఈ రోజు మీరు ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా రాలేకపోయారు. 11 రిస్ట్రిక్ట్ అయినా సరే నేర్చుకోవట్లేదు. అదే పాఠాన్ని మళ్ళీ వేస్తూ ఈరోజు దాడి చేస్తే ధర్నా అంటారు. దాడికి ధర్నాకి పగలగొట్టి చేస్తే 4 రాళ్ళు ఏదో అలా పడుంటాయేమో, అదేదో చూడనట్టుగా తెలియనట్టుగా. సో దీని వెనక ఉన్నటువంటి పాత్రదారులు రారా అండి పిక్చర్లోకి? క్రైమ్ కి ఆర్గనైజ్ చేసి రారా అండి? దానికి సాక్ష్యాధారాలు ఉండవా? కోర్టులో ప్రొడ్యూస్ చేయరా? దాని మీద శిక్షలు పడవా? ఉంటాయి కదా. అవి కూడా అవన్నీ వస్తే ఫలానా వ్యక్తులు ఉన్నారని చెప్పి కోర్టులో చేస్తే ఈ రోజు మళ్ళీ ఇంకో ఫేక్ విచారణ జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్ లో మళ్ళీ ఏమంటారు, బోట్లకు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ ఢీకొన్న బోట్లు ఉషాద్రి గారు ఆయన టీడీపీ మనిషి అని ఫోటోలు చూపిస్తారు ఆయన. ఎందుకంటే ఈ రోజు సాక్షి పేపర్, నిన్న సాక్షి పేపర్ లో ఈ ఉషాద్రి గారు లోకేష్ గారితో ఉన్నారు అని ఒక ఫోటో చూపించి వీళ్ళిద్దరు బాగా బ్యాచ్ బెట్స్, క్లోజ్ బెట్స్. అందుకే అంటే కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లు ప్రతిదీ కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితులు. కాకపోతే ప్రజలు ఎలా చూడాలి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, గతంలో 151 సీట్ల మ్యాండేట్ వచ్చినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతున్నాడని అనుకోవాలా, లేకపోతే అతను మాట్లాడేదే కరెక్ట్ అనేటువంటి పరిస్థితికి ప్రజలకు ఒపీనియన్కి రావాలా? అసలు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి, ఉన్నటువంటి వరద రాజకీయ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక మాట. ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ కావాలనేటువంటి ఒక టార్గెట్గా జరుగుతున్నటువంటి దాడి అది ఇదని చెప్పేసి, లేకపోతే ఇతర అన్ని డైవర్ట్ చేయడానికే చంద్రబాబు ఆ విధంగా కామెంట్ చేస్తున్నారని, ఇరుపక్షాలు మాట్లాడుకునేటువంటి మాటల్ని ప్రజలు ఏ విధంగా ఒక కన్ఫ్యూజన్ కాదు కానీ ఒక క్లారిటీకి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏ విధమైనటువంటి టర్న్ తీసుకుంటుందో. రైట్, థ్యాంక్ యూ కనకరావు గారు, సతీష్ బాబు గారు. వాస్తవం ఏంటంటే లోకేష్ గారిని, ఉషాద్రి వీళ్ళందరూ బోట్ ఓనర్స్, అమరావతి ఇసుక బోట్ ఓనర్స్, వీళ్ళందరూ 11/7/2024 ప్రజా దర్బార్ కు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ 10 మంది 12 మంది వచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫోటోని క్రాప్ చేసి అసత్య ప్రచారాలు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ఫేక్ ప్రచారంలో భాగంగా చెప్పాల్సిన ఉద్దేశం. చూద్దాం నిజంగా దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది. రాష్ట్ర ప్రజలైతే ఒక క్లియర్ కట్ క్లారిటీతో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో కూడా స్పష్టంగా తెలుస్తుంది వారి కామెంట్స్ బట్టి. ఎటువంటి రాజకీయాలు ఉంటాయి చూద్దాం. థ్యాంక్ యూ కనకరావు గారు, సతీష్ బాబు గారు, రవికిరణ్ గారు, కోటేశ్వరరావు గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.